హాయ్ అందరికీ. సో ఈజీగా చికెన్ బిర్యానీ అని చెప్పాను కదా. సో నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను. దాంట్లోకి 1 కప్ కర్డ్ తీసుకున్నాను. దాంట్లో వచ్చి 1/2 కప్ ఆయిల్ అయితే వేసుకున్నాను. చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవడం ముందు ఇవన్నీ వేసుకోవాలన్నమాట. దాని తర్వాత కారం అయితే వేసుకున్నాను. చికెన్ బిర్యానీ అంటే కొంచెం స్పైసీగా ఉండాలి. సో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను. దాంట్లోకి పసుపు. సో ఇవన్నీ కూడా 1 కేజీ సరిపడా వేసుకోవాలి. దాంట్లోకి చికెన్ మసాలా, ధనియాల పౌడర్, గరం మసాలా, సో దాంట్లో కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను. సో నాన్ వెజ్లో అల్లం పేస్ట్ అయితే చాలా వేసుకోవాలి. అల్లం పేస్ట్తో సో టేస్ట్ బాగా వస్తుంది. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత చికెన్కి బాగా పట్టేలాగా కలపాలి. మాల్ మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. సో ఈ రకంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ పైన సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. మినిట్స్ ముందైతే నేను రైస్ నానబెట్టుకున్నాను. సో 1 కేజీ చికెన్కి 4 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను. సో ఇంకో బౌల్ అయితే తీసుకుని 4 గ్లాసెస్ రైస్కి నేనైతే 6 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్లో నేను లవంగా, సాజీరా, యాలకులు, ఇవన్నీ వేసుకొని నుంచి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. సరిపడా సాల్ట్ అయితే వేసుకొని వాటర్ బాగా మరిగేంత వరకు ఉంచాలి. ఇంకో పక్క స్టవ్ పైన చికెన్ అయితే నేను బాయిల్ చేస్తున్నాను. అదొక 50% వచ్చేంత వరకు చూడాలి. సో వాటర్ అయితే బాగా మరిగింది. దాంట్లోకి ఫ్లేవర్ కోసం అయితే కరివేపాకు యాడ్ చేసుకున్నాను. సో ఆల్మోస్ట్ వాటర్ బాగా మరిగిపోతుంది. ఇదంతా ప్రాసెస్ 30 మినిట్స్లో చేసుకోవచ్చు. నేను 30-40 మినిట్స్ పట్టింది నాకు. సో ఈ విధంగా వాటర్ బాగా మరిగిన తర్వాత దాంట్లోకి నేను రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను 4 గ్లాసెస్ రైస్కి వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. రైస్ అయితే ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. సో రైస్ 50% ఉడికేంత వరకు చూసుకోవాలి. సో ఇదంతా కూడా చాలా ఈజీగా అవుతుంది. రొటీన్గా ఎప్పుడు కర్రీతో కాకుండా బిర్యానీ తినాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు చాలా ఈజీగా. 50% రైస్ అయితే ఉడికిపోయింది. సో ఇంకొక బౌల్లో చికెన్ తీసుకున్నాను కదా, అది కూడా 50% ఉడికిపోయింది. సో చికెన్ ఉన్న బౌల్లో నేను లేయర్ కింద రైస్ అయితే వేసుకున్నాను. మోస్ట్ 70% రైస్ ఉడికింది. దాంతో పాటు కొంచెం రైస్ని ఉడికించిన వాటర్ అయితే వేసుకున్నాను రైస్ పైన. అంటే బిర్యానీ కొంచెం పొడి పొడిగా కాకుండా జ్యూసీగా ఉంటుందని చెప్పేసి ఇలా వేసుకున్నాను. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్కూల్కి వెళ్ళే ముందు మా పాప బాక్స్ తీసుకొని వెళ్ళలేదు. సో వేడివేడిగా లంచ్ బాక్స్ అయితే పంపిస్తున్నాను. సో మా ఇంట్లో మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది. దీని పేరు బిర్యానీయో పలావో తెలియదు, కానీ నేను మాత్రం ఈ విధంగా ట్రై చేశాను. సో బాగా సెట్ అయ్యింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంటే ఇంటికి వచ్చినప్పుడు తొందరగా చేయాలి, ప్రోటీన్గా కర్రీయే కాదు అనుకుంటే ఈ విధంగా ట్రై చేయొచ్చు. సో దీనికి కాంబినేషన్ రైతా అయితే చేశాను. సో ఇంతకీ ఈ ప్రాసెస్ ఎలా ఉందో చెప్పండి కామెంట్లో. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మీరు చేసినప్పుడు మీకు ఎలా సెట్ అయిందో ఒకసారి కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్.